క్రీమీ వైట్ పాస్తా. వావ్, సో చక్కగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో రెండు పాస్తా అండ్ పిజ్జా రెండు ఏంటంటే బయటనే ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు, ఏంటంటే బయట ప్రిఫర్ చేస్తుంటారు తినడానికి, బట్ అన్హెల్దీ అని ఫీల్ అవుతూ ఉంటారు, బట్ స్టిల్ టేస్ట్ క్రేవింగ్స్ ఉంటాయి కదా. బట్ ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా బాగుంది. సో చూద్దాం ఎలా ప్రిపేర్ చేస్తావు ఏంటి పాస్తా. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా పాస్తా అందరి ఫేవరెట్ అనమాట, బట్ ఇంట్లో ఎంత చేసుకున్నా మనకు ఆ రెస్టారెంట్ ఫీల్ అయితే రాదు. బట్ చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మనము క్రీమ్, వైట్ క్రీమ్ అనేది మనమే ప్రిపేర్ చేస్తున్నాం. ఓకే, సో దీనికి మనకు ఒక మిక్సింగ్ జార్ కావాలి ఫస్ట్. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు డయూరిటిక్ ప్రాపర్టీస్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఇస్తూ ఉండాలి, బికాజ్ వాటర్ రిటెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో కాలీఫ్లవర్లో మనకు అది ఎక్కువగా ఉంటుంది డయూరిటిక్ ప్రాపర్టీస్. ముందుగా కాలీఫ్లవర్తో మనం సాస్ ప్రిపేర్ చేసుకుంటాము. అవును, అండ్ ఇందులోనే కొంచెం పన్నీర్ కూడా, నెక్స్ట్ ఇందులో జీడిపప్పు కూడా, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు కూడా. దీంట్లో కొన్ని వాటర్ వేసి మిక్సీ పెట్టుకుందాం. ఒక స్పూన్, కొంచెం సాల్ట్, పర్ఫెక్ట్ క్రీమీ సాస్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ సో ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసింది. ఇందులో కొంచెం బటర్, సో వెజిటేబుల్స్ సార్ట్ చేసుకుందాము. ఫస్ట్ ఎల్లో బెల్ పెప్పర్, నెక్స్ట్ రెడ్ బెల్ పెప్పర్, ఆ తర్వాత బ్రాక్లీ, ఇందులోనే కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్. సో అది కొంచెం సాట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ కూడా వేసేద్దాం. సో పాస్తా, మరి వీట్ పాస్తా, సో హెల్తీగానే ప్రిపేర్ చేస్తున్నాము. సో మంత్లీ ఎన్ని టైమ్స్ తీసుకోవచ్చు? సో ఇది మనము ఇంక్లూడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతాయి కాబట్టి మంత్లీ 2 to 3 వరకు తీసుకోవచ్చు. వాళ్ళు ఎక్కువగా ప్రోటీన్ కూడా తీసుకోకూడదు కాబట్టి మనం ఏదైతే వైట్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నామో అందులోనే కొంచెం పన్నీర్ కూడా యాడ్ చేసాం కాబట్టి డైలీ బేసిక్గా రిక్వైర్ అయ్యే ప్రోటీన్ అందులో నుంచి వచ్చేస్తుంది. సో ఇవైతే సార్ట్ అయిపోయాయి. సో నెక్స్ట్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న వైట్ క్రీమ్ కూడా, ఇందులో కొన్ని వాటర్ కూడా వేసుకున్నాం. సో చాలా మంది ఏంటంటే ఆ క్రీమ్ కొంచెం అన్హెల్దీగా ఉంటుంది, మనం ఎక్కువ వాడకూడదు అంటారు, బట్ ఇలా మనము చాలా హెల్దీగా కూడా మనం క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. అవును. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మనం పాస్తా యాడ్ చేద్దాం. సో ఆల్రెడీ బాయిల్ చేసిన హోల్ వీట్ పాస్తా, సో పర్ఫెక్ట్. కొద్దిగా వాటర్ వేద్దాం. ఏంటంటే అది కొంచెం దగ్గర పడుతూనే ఉంటుంది అన్నమాట. సో చాలా సింపుల్గా మనము ప్రిపేర్ చేసుకున్నాము క్రీమీ వైట్ పాస్తా. సో కాస్త ఆ థిక్ అయ్యే వరకు కాస్త వేడి చేద్దాం. ఓకే పల్లవి, సో చక్కగా సాస్ కూడా చాలా థిక్ అయిపోయింది. సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. సో మరి సర్వ్ చేసుకుందామా? కొంచెం ఆర్గానో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా లైట్గా ఆర్గానో.
చాలా కలర్ఫుల్గా ఉంది. సో రెడీ అయిపోయినట్టేనా? ఎలా క్రీమీ వైట్ పాస్తా రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ క్రీమీ వైట్ పాస్తా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. క్రీమీ వైట్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, పన్నీర్ 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, బ్రోకలీ కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆరిగానో కొద్దిగా. క్రీమీ వైట్ పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో కాలీఫ్లవర్, పన్నీరు, జీడిపప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త నీళ్లు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో వెన్న వేసి కరిగాక అందులో ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, బ్రోకలీ, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి వేగాక అందులో మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి ఉడికించిన పాస్తా కూడా వేసి కాస్త నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు మరిగించుకొని చివరిగా ఆరిగానో వేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్రీమీ వైట్ పాస్తా రెడీ.